ప్యారాక్వాట్ గడ్డి మందుపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిషేధం విధించడాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగా తీసుకున్న చర్యలు, కమిషన్ విజ్ఞప్తులు, వైద్య నిపుణుల నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం వచ్చిందని తెలిపారు. ప్యారాక్వాట్ వల్ల మానవ ప్రాణాలు, భూమి సారానికి తీవ్ర ముప్పు ఏర్పడిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది, తెలంగాణలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. కలుపు నియంత్రణకు యంత్రాలను వినియోగించాలని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం 40% సబ్సిడీ అందిస్తోందని రైతులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయానికి కమిషన్ ప్రాధాన్యం ఇస్తుందని కోదండరెడ్డి స్పష్టం చేశారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడు మహబూజ్ ఆలం ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయంపై మృతుడి కుమారుడు న్యాయవాద స్పందిస్తూ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయితే బెయిల్ విచారణ సందర్భంగా నిందితుల తరపున న్యాయవాది తనను న్యాయమూర్తి సమక్షంలోనే బెదిరించి దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ నెల 17న మిగిలిన నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ ఉండడంతో వారికి బెయిల్ లభిస్తే దర్యాప్తు, విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె వాహనాల డ్రైవర్లు తమ డిమాండ్ సాధన కోసం సమ్మెబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలకు అద్దె ప్రాతిపదన వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు, యజమానులు అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రస్తుతం చెల్లిస్తున్న 34,000 రూపాయల అద్దెను 55,000 రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఇంధన ఛార్జీలు, వాహన నిర్వహణ ఖర్చులు, ఈఎంఐలు, డ్రైవర్ల వేతనాలు, బీమా వ్యయాలు పెరగడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అద్దె ఛార్జీలు పెంచాలని కోరుతూ నిరవధిక సమ్మె ప్రారంభించినట్టు వెల్లడించారు. ఓ చర్చా వేదికలో జై భారత్ నాయకులు రమణమూర్తిపై కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి చెప్పుతో భౌతిక దాడికి పాల్పడడాన్ని ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. తన అభిప్రాయాన్ని చెప్పిన రమణమూర్తిపై దాడికి తెగబడడం దారుణమని మండిపడ్డారు. భిన్నాభిప్రాయాలు గౌరవించాల్సింది పోయి ఇలాంటి అనాగరిక పరిస్థితుల్లో దాడులు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి అని అభివర్ణించారు. రాజ్యాంగం వాక్ స్వాతంత్రాన్ని కల్పించిందని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని మాటల ద్వారా చర్చించుకోవాలే తప్ప ఒక వ్యక్తిని గాయపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. కశ్యప్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్, నకిలీ పోలీస్ కిడ్నాప్, దోపిడీ, బెదిరింపుల కేసును అల్వాల్ పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 3.5 తులాల బంగారు ఆభరణాలు, 3.8 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులమంటూ వ్యాపారవేత్త సిద్ధార్థ్ను కిడ్నాప్ చేసి బంగారం దోచుకోవడంతో పాటు అతని భార్య నుంచి 7.5 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను ముఠాలను పట్టుకున్నారు.